ఏపీ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. కేబినెట్ బెర్త్ కోసం టీడీపీలో చాలా మంది పోటీ పడుతున్నారు. సీనియర్ జూనియర్ నేతలు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిష్టానం మాత్రం ప్రాంతీయ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రుల్ని ఎంపిక చేయాలని చూస్తోంది. ఇక బీజేపీ జనసేన కూడా మంత్రివర్గంలో చేరే పరిస్థితి ఉండటంతో నేతల్లో టెన్షన్ ఎక్కువవుతోంది. ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రమవుతోంది. కనీవిని ఎరుగని రీతిలో విజయం సాధించడం, కొంతమంది భారీ మెజారిటీలతో గెలుపొందడంతో మంత్రి పదవులపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ ఎప్పుడూ గెలవని సీట్లు, గతంలో పట్టులేని చోట్ల రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసిన నేతలు తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. పార్టీలో పెద్దల ద్వారా తమ మనోగతాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో గరిష్టంగా 25 మందికి అవకాశం ఇవ్వొచ్చు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, కడప, నెల్లూరు వంటి చిన్న జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి. ఇక విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని 3 జిల్లాల నుంచి ముగ్గురేసి నేతలకు మంత్రులయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒక్కో జిల్లా నుంచి 4-5 మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కళింగ సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్తో పాటు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరిద్దరితో పాటు జిల్లా నుంచి కీలక నేత అచ్చెన్నాయుడికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అచ్చెన్నాయుడు అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అచ్చెన్నకు మంత్రి పదవిపై అనుమానాలు మొదలయ్యాయి. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉందనే కోణంలో అధిష్టానం డైలమాలో పడింది అంటున్నారు. ఇక అచ్చెన్నకు అవకాశం దక్కకపోతే ఆయన సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో తూర్పు కాపుల, కొప్పెల వెలమలతో పాటు గిరిజన జనాభా ఎక్కువ. జిల్లాలో ఆధిపత్య జనాభాగా ఉన్న తూర్పు కాపుల నుంచి సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాసరావు విజయం సాధించారు. వీరిలో కిమిడితో పాటు గిరిజన కోటాలో సంధ్యారాణి పదవిని ఆశిస్తున్నారు. ఇదే జిల్లా నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెప్తున్నారు. దీంతో వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఇక కీలకమైన విశాఖ జిల్లా నుంచి మంత్రి రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి మంత్రి పదవులను ఆశిస్తూ ఉండగా, ఇదే జిల్లా నుంచి జనసేన పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లో చేరితే మొత్తం సమీకరణలు మారే అవకాశం ఉందంటున్నారు. ఈ జిల్లా నుంచి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు పోటీ పడుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. ఒకవైపు ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సైతం అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే జిల్లా నుంచి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో పాటు జనసేన నేతలు దేవ వరప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అటు కృష్ణా జిల్లాలోనూ చాలా మంది సీనియర్లు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎస్సీ కోటాలో తంగిరాల సౌమ్య తదితరులు పోటీ పడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే టికెట్ను వద్దనుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఎలా భర్తీ చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఇక గుంటూరు జిల్లా నుంచి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కు బెర్త్ ఖాయమంటున్నారు. ఇదే సమయంలో టీడీపీలో చాలా మంది మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. యువనేత లోకేష్ చేరితే ఈ జిల్లా సమీకరణలు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియర్ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తో పాటు
మైనారిటీ కోటాలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే పేరు పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. ఎస్సీ కోటాలో తాటికొండ ఎమ్మెల్యే తాటికొండ శ్రవణ్ కుమార్ పేరు పరిశీలనలో ఉందంటున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. ఇదే జిల్లా నుంచి ఎస్సీ కోటాలో డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నెల్లూరులో మాజీ మంత్రులు నారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు జిల్లాను క్లీన్ స్వీప్ చేయడానికి కారణమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. అటు రాయలసీమ జిల్లాల నుంచి మహిళా నేతలు పరిటాల సునీత, ఆర్ మాధవీలతతో పాటు పుట్టా సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, ఆరణి శ్రీనివాసులు, జేసీ అస్మిత్ రెడ్డి, కేఈ శ్యామ్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఎన్నడూ లేనట్లు 45 సీట్లు గెలవడంతో మంత్రుల ఎంపిక చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది అంటున్నారు. ఈ దఫా బలమైన నేతలను మంత్రులుగా చేసి వైసీపీని కోలుకోనీయకుండా చేయాలని క్యాడర్ నుంచి డిమాండ్ వినిపిస్తూ ఉండడంతో చంద్రబాబు చాయిస్ ఎవ్వరనేది సస్పెన్స్ గా మారింది.